సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. శ్రావణ మాసం ప్రతిరోజు మనకి పండుగే. శ్రావణ మాసం అంటేనే ఉపాసనా బలం మరింత పెంచుకునే అద్భుతమైన అవకాశం అని మనం చెప్పుకోవాలి. అయితే శ్రావణ మాసం అన్న వెంటనే ఎంతసేపు లక్ష్మీదేవి ఆరాధనే గుర్తుకు వస్తుంది. శ్రావణ శుక్రవారాలు ముత్తైదువులు వాయనాలు, అందంగా ఆడవాళ్ళు అలంకరించుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కానీ కాదుగా. శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో ప్రతి తిథికి, ఇంకా చెప్పాలి అంటే ప్రతి రోజుకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే ఈ శనివారాలు, వీటిని శ్రావణ శనివారాలు అని అంటారు. చాలామంది శ్రావణ శనివార వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. వ్రతం అంటే మనం ఏదైనా దీక్షగా దాన్ని పట్టటము, అంటే ఉపాసన చెయ్యడము తప్పకుండా, అంటే ఎప్పుడు మనకి తోచితే అప్పుడు చేసేయడం అని కాకుండా క్రమం తప్పకుండా చెయ్యటము. మరి ఏముంది శ్రావణ మాసంలోనే శనివారాలకి ఎందుకు ప్రాముఖ్యత అంటే, శనివారం అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువు గుర్తుకు వస్తారు. శనివారం అన్న వెంటనే వెంకటేశ్వర స్వామి స్వరూపం గుర్తుకు వస్తుంది కదా. అయితే శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో, అంటే పౌర్ణమి తిథి రోజు నిండుగా శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి శ్రావణ మాసం, ఈ నక్షత్రం బట్టి ఆ పేరు వచ్చింది. ఈ నక్షత్రము హరి నక్షత్రము అంటారు, అంటే శ్రీ మహావిష్ణువు నక్షత్రం. ఇంకా చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతార స్వీకరణ చేసింది కూడా ఈ శ్రవణ నక్షత్రంలో అంటారు. ఎక్కువగా మనకి తిరుమల క్షేత్రంలో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు అద్భుతంగా ఉత్సవాలు అవి చేస్తూ ఉంటారు, పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. అలా శ్రవణ నక్షత్రానికి చెందిన శ్రీ మహావిష్ణువు అని అర్థం. వాస్తవానికి అంటే ఈ తిథుల్లోనే భగవంతుడిని ఆరాధించాలా అన్నది కాదు, మరింతగా మన ఆరాధన పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అంతటా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా శ్రావణ శనివారాలు అంటూ మనకి కనిపిస్తూ ఉంటుంది. విష్ణువు మనకి ఏమిస్తాడు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కానీ ఎప్పుడూ విష్ణువు అలా ఇవ్వడమే అని కాకుండా చాలా సందర్భాలలో మనకి నేర్పిస్తూ ఉంటాడు. అంటే నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉంటే బాగుపడతావు, ఇలా ఉంటే పతనం అయిపోతావు అని కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన స్థితికారకుడు. మరి ఒక కథ మనం చెప్పుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన దేనికోసం చెయ్యాలి, ఎటువంటి అంటే ఉత్తమమైన ప్రవర్తనతో మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో, ఈ కథ మనకి నేర్పిస్తుంది. కథ అంటే కల్పితం కాదు, ఇది నిజంగా జరిగిన విషయం. అయితే భాగవతంలో ఇది మనకి కనిపిస్తుంది, వృత్రాసుర సంహారం అనేటట్టుగా. పూర్వం ఇంద్రుడు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో అందరూ వస్తారు. తన గురువు అయిన బృహస్పతి, అంటే కేవలం తనకే కాదు దేవతలకి గురువు అయిన బృహస్పతి కూడా అక్కడికి వస్తారు. కాకపోతే ఇంద్రుడు చాలా అంటే ఎన్నో విజయాలను సంపాదించానని గర్వంతో ఆయన సభ అన్నది తీరుస్తున్నప్పుడు అందరూ ఇంద్రుణ్ణి పొగుడుతున్నారట, అబ్బా అబ్బా అని. అటువంటి పొగడ్తలలో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే ఆయన యొక్క గురువు యొక్క అనుగ్రహం కదా, పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తి కదా, అంతే కదా. మనము దీన్ని అన్వయం చేసుకోవాలి మన జీవితానికి. ఒక్కొక్కసారి చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి కూర్చుంటే దానికి కారణం భగవంతుడు మనకిచ్చిన శక్తి. మనం ఎంత కష్టపడి సంపాదించినా భగవంతుని అనుగ్రహం లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఏదీ సాధించలేం. కానీ ఒక్కసారి సాధించిన తర్వాత అన్నీ మర్చిపోతాం. నేను నాది అనే భావనతో గర్వం, ఇదే పరిస్థితి ఇంద్రుడికి వచ్చింది. అందుకని ఆ సమయంలో తన గురువు అయిన బృహస్పతి అలా వస్తూ ఉంటే కనీసం లేచి నించోవడము, గురువుగారికి నమస్కారం చేయటము, ఇవన్నీ కూడా మర్చిపోయాట. చూసినా కూడా పక్కన పెట్టేశాడు. ఎందుకు అంటే ఆ సమయంలో అందరూ పొగుడుతూ ఉంటే ఆ గర్వంతో ఆనందంతో అలాగ కూర్చున్నట్ట. గురువుగారు కనిపెట్టారు, మరి ఇది ఉండకూడదుగా, ఎవరికైనా ఇంత అహంకారం పనికిరాదు. అందుకే గురువుగారు ఏం చేశారు, సరే నేను ఇక్కడ ఉండకూడదని చెప్పి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది కూడా ఇంద్రుడు గమనించలేదు, చక్కగా ఆయన ఆనందంగా ఉన్నాడు. ఆ తర్వాత సభంతా అయిపోయాక అప్పుడు అనిపించిందట, అవును గురువుగారు వచ్చారు కదా, మరి నేను గురువుగారికి కనీసం లేచి నమస్కారం చెయ్యలేదు, నేను అసలు ఏమీ పలకరించలేదు, మంచిది కాదు. కాబట్టి ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళతానని వెళతారట. అయితే అప్పటికే గురువు ఎక్కడున్నారు అంటే ఆయన పూర్తిగా మాయమైపోయారు. ఆయన ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నారు బృహస్పతి, కాబట్టి ఆయన మాయమైపోయారు.
మాయమైపోవడం అంటే ఏదో 1-2 గంటలకి కాదు, ఆయన అసలు కనిపించకుండా పోయారట. ఇప్పుడు దేవతలందరూ వెతుక్కుంటున్నారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఇంద్రుడికి అర్థమైంది, నా ప్రవర్తన వల్ల గురువుగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి నష్టము అంటే శిష్యులకే నష్టం, గురువుగారికి కాదు. సరే వెతుకుతున్నారట. ఈలోపు ఈ వార్త రాక్షసులకి తెలిసిపోయింది. ఎవరైనా నాయకుడు లేకపోతే ఆ బృందం అంతా కూడా బలహీనంగా అయిపోతుంది కదా, ఇప్పుడు వీళ్ళని బాగా ఓడించవచ్చు, వీళ్ళ గురువు లేరు అని ఈ రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుల వారిని వారు ప్రార్థించి ఆశీర్వచనం తీసుకుని మరింత బలం పెంచుకుని వీళ్ళతో యుద్ధాలు చేస్తున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారు. అది పరిస్థితి. మొత్తానికి అమరావతిని కూడా చేరుకున్నారట, ఇంద్ర పదవిని కూడా తీసుకున్నారట. ఇప్పుడు ఇంద్రుడు బోరుమని అన్నాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. ఇదంతా కూడా నా అహంకారం వల్ల జరిగింది, ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు బ్రహ్మకి అన్నీ తెలుసు, కానీ ఆయన కూడా గుణపాఠం చెప్పాలిగా. అంటారు, సరే ఇప్పుడు మీ గురువుగారిని మనం తర్వాత వెతుకుదాం, అందాక ఒక గురువు అంటూ ఉండాలి కదా. కాబట్టి త్వష్ట ప్రజాపతి అని ఉన్నారు, నా సృష్టి నుంచే వచ్చారు. అతని కుమారుడు అయిన విశ్వరూపుడు, ఆయన యోగ్యుడు, పరబ్రహ్మ తత్వం ఏమిటో ఆయనకి తెలుసు, బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఆయన్ని పిలవండి, గురువుగా కూర్చోబెట్టండి అని అన్నారు. సరే అని వీళ్ళు వెళ్ళి ప్రాధేయపడి ఆ విశ్వరూపుణ్ణి తీసుకుని వచ్చి గురుస్థానంలో కూర్చోబెట్టుకున్నారు. విశ్వరూపుడు యజ్ఞాలు అంటే మనం భూలోకంలో యజ్ఞాలు చేస్తూ ఉంటాం కదా, దేవతల్ని పిలిచి ఇస్తూ ఉంటాం కదా, అలా దేవతలు యజ్ఞాలు పుచ్చుకునేటప్పుడు గురువుగారు ఆ యజ్ఞాలను పుచ్చుకుని అందరికీ దాని ఫలితాన్ని ఇస్తూ ఉంటారనమాట. ఇలా విశ్వరూపుడు ఆ యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో కొద్దిగా రాక్షసులకి కూడా ఇచ్చేవాట. కారణం ఏమిటి అంటే ఆయన తల్లి ఆమె రాక్షస వంశానికి సంబంధించినది. రాక్షస వంశం అంటే అందరూ రాక్షసుల్లా ఉండవలసిన అవసరం లేదు కదా, మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు, బలి చక్రవర్తి ఉన్నారు. అయితే అలా ఇస్తూ ఉంటే ఇంద్రుడు ఒకసారి కనిపెట్టేశాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ముందు బలహీనత ఏమిటి అంటే, దోషం ఏమిటి అంటే విపరీతమైన అహంకారం. దీనివల్ల గురువు గారిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు విపరీతమైన క్రోధం, అంతే కదా. ఒక్కొక్కసారి కోపంతో మనం ఏం పని చేస్తామో మనకే తెలియదు. ఆ క్రోధంతో నిన్ను గురుస్థానంలో పెడితే ఇటువంటి పనులు చేస్తావా అని చెప్పి తల నరికేశాడు, అంటే చంపేశాడు. ఇప్పుడు గురుస్థానంలో ఉన్న వాళ్ళని చంపేశారు, బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. అది అలా వెంటాడుతోంది, వేధిస్తోంది. మొత్తానికి ఏవో తపస్సులు చేసి పూజలు చేసి ఈ బ్రహ్మహత్యా పాపాన్ని పూర్తిగా అది పోయేటట్టుగా చేసుకున్నట్ట. ఇన్ని కష్టాలు పడ్డాడు దేనివల్ల అంటే తనకి ఉన్న అహంకారం వల్ల. ఇక్కడితో అయిపోలేదు. ఇది త్వష్ట ప్రజాపతికి తెలిసింది. ఆయన ఒక యజ్ఞం చేశాడు, అందులోంచి భీకరమైన రూపం వచ్చిందట. నా కుమారుణ్ణి చంపేశాడు ఇంద్రుడు, కాబట్టి వెళ్ళు ఇంద్రుణ్ణి చంపే అన్నట్ట. ఆ భీకరమైన రూపమే వృత్రాసురుడు. మరి ఇప్పుడు ఈ అసురుడు అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు వెళ్ళి యుద్ధం చెయ్యలేడా? చెయ్యగలడు. కానీ ఆయన నేర్పించాలి కదా అని చెప్పి ఆయన అన్నట్ట, దదీచి మహర్షి యొక్క ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేస్తే దాంతో మాత్రమే ఈ వృత్రాసురుడు చనిపోతాడు, వెళ్ళి అడగండి అన్నట్టు. అలా వెళ్ళి అడిగి దదీచి మహర్షి యొక్క ఎముకలతో ఒక ఆయుధం చేస్తే అది వజ్రాయుధం అయితే దాంతో ఇంద్రుడు సంహారం చేస్తే అప్పుడు కష్టాలు తీరాయి. అంటే అహంకారంతో ప్రవర్తించిన, క్రోధంతో కోపంతో ప్రవర్తించిన ఎలా పతనమైపోతారు. ఇది దేవతలకైనా కూడా ఇది తప్పదు అని శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండి ఆయన గురుస్థానంలో ఎంతో వినయము, నేను నాది అనే భావన లేకుండా ఉండడము మనకి నేర్పిస్తున్నారు. అటువంటి వినయాన్ని మనం భగవంతుణ్ణి అడగాలి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో భాగంగా.